Namaste, Mama bros. Going to Chennai with these lazy fellows. ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. Last guy was a very interesting person in love. Must talk to that boy. To instruct that my followers. What is love? చెన్నై పోతున్నాము, ఆడ కుత్తబాలు ఎంజాయ్ చేస్తాం అని అనుకోబాకండి. అంత మాట తీసుకొచ్చాం. ట్రైన్ ఈజ్ అరైవింగ్ షార్ట్లీ. మీరు ఇలా ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటా పోతే సామాన్య ప్రజలకు ఎలా అర్థం అవుతుంది? నా ఇంగ్లీష్ నాకే అర్థం కాదు, ఇంకా సామాన్య ప్రజలకి ఎందుకులే. నాకు ఉనుగు పుడతాను, ఫోన్ ఆడ లాక్కోమాత్రం వీడియో తీసేటప్పుడని. పోతే పోనీలే, రేపు పొద్దున పోయి తెచ్చుకున్నాం, ఎట్లా మనకు అలవాటేగా. పొద్దున పోయి తెచ్చుకోవడానికి మన ఫోన్ పెరుక్కుంది హెచ్ఓడి కాదు బ్రో. రజనీకాంత్ మాదిరి యాక్టింగ్ చేద్దాం అనుకున్నా కానీ యాక్టింగ్ రావట్లే. వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. మీరు అనుకోవచ్చు సీట్లు ఉన్నాయి కూర్చోవచ్చు కదా బ్రో అని. దిస్ ఇస్ మై ఇండియన్ సైకాలజీ. సీట్లు ఉన్నా కానీ డోర్ దగ్గరే కూర్చోవాలి. ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది, ఎందుకంటే మనం ట్రిప్కి వెళ్తున్నాం కాబట్టి. పట్టకెళ్ళకి చెన్నైకి చేరుకున్నాం. మన గమ్యానికి అయితే మనం వచ్చేసాం ఇప్పుడే. అలా మాకు ఆత్రం అక్క ముందే దిగేసాను ట్రైన్. మా వాడు మాత్రం అలానే నిలబడినాడు. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. దిస్ ఈస్ అవర్ చెన్నై టెక్నాలజీ. ఇదేంది ఇది ఎంత పెద్దగా ఉంది? అసలు రైల్వే స్టేషన్ ఉన్నట్టు లేదు, ఏదో పెద్ద సినిమా సెట్ వేసినట్టుంది ఇది. ఏమన్నా లొకేషన్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్. గోయింగ్ టు బీచ్. ఆటో లేదు ఇక్కడ. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. తెలుగులో మీరు తమిళ్లో మాట్లాడుకుంటే చెప్పర్రి. మీకోసం ఐ విల్ టాక్ టు తమిళ్ సమ్ టైమ్. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్. ఫైనల్లీ ఆటో ఎక్కిసాం. ఎందుకు కూర్చోండి చూడ. ఎప్పుడైనా తమిళనాడుకి వచ్చి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఆటో బుక్ చేసుకోండి మంచిది, అంతే కదా. ఇప్పుడు దీంతో అవి ఉంటాయి, ర్యాపిడో, ఊబర్, ఆటోలు బుక్ చేసుకోండి, మంచి మీకు రేట్ తగ్గుతుంది. అలా ప్రయాణిస్తూ ఉంటే మనకు పెద్ద పెద్ద భవనాలు అయితే కనపడదు. ఒకప్పుడు మాది కూడా చెన్నై అని మా ముత్తాత చెప్పాడు. అంటే అప్పుడు తాగున్నాళ్ళండి, అది వేరే మ్యాటర్. అలా వెళ్తుండగా మంచి మంచి లొకేషన్స్ అయితే కనబడ్డాయి. ఫోటో తీసుకుందాం అనుకున్నాం కానీ మనం ఇచ్చిన 150కి అన్ని చోట్ల ఆపాలంటే కష్టమే. బీచ్ కి వచ్చేసాం మొత్తానికి. గోయింగ్ టు బీచ్. ప్లేన్లు గీళ్ళు అన్ని పోయినాయి బా. ఇది చెన్నై. మన తెలుగు వారు చెన్నైకి వస్తారు ఈ రోజు. తెలుగు వాండ్లా చెన్నైకి వస్తారా? ఇన్ని వదరు. ఇప్పుడు నువ్వు ఏమన్నా ఇన్ని వదరు. మనకి తమిళ్ వచ్చిందంటే ఒకటే వర్డ్, చెన్నైకి దియా. ఐ నో తమిళ్ వెరీ వెల్, బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ తమిళ్. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్. 600 పెట్టుకొని బడ్జెట్ చెన్నైకి వచ్చాం బీచ్ కి. అలా కొద్దిగా లోపలికి వెళ్తే యాక్ట్రెస్ జయలలిత గారి సమాధి అయితే వస్తుంది. ఆమె పేరుతో ఇక్కడ మ్యూజియం కూడా ఉంది, అమ్మ మ్యూజియం అని. నాలెడ్జ్ పార్క్ వచ్చేసాం ఇప్పుడు. దిస్ ఇస్ కాల్డ్ నాలెడ్జ్ పార్క్. మనకి ఎలాగో నాలెడ్జ్ లేదని చెప్పి నాలెడ్జ్ పార్క్ వచ్చాం. ఏం చేయబోతున్నారు వాళ్ళు ఎక్కడ తిరగడో తెలీదు. ప్లేస్ అయితే బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. దిస్ ఇస్ అమ్మ మ్యూజియం. ఇదే మీకు ఇంతకుముందు చెప్పిన అమ్మ మ్యూజియం. దీంతో యాక్ట్రెస్ జయలలిత గారి ఫొటోస్ అండ్ ఆమె నటించిన సినిమాల యొక్క ఫోటోలు అయితే చాలా వరకు ఉంటాయి. ఆమె యాక్ట్రెస్ ఒకటే కాదు, ఫేమస్ పొలిటీషియన్ కూడా. ఈ ఆర్ట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది, మొత్తం ఆమె ఫోటోలతో. ఇక్కడ కూడా ఫుల్ ఏసీ అయితే ఉంది, చల్లగా ఉంది. ఒక దుండు ఎప్పుడు తెచ్చుకొని పడుకొని నిద్రపోవచ్చు. చంపేద్దారా, వీళ్ళంతా మారరా. బేల్పురి 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 భలేగున్నదే. ఎండ మాత్రం సంబుదానము. ఈ ఎండకి బీచ్ అవసరమా అధ్యక్ష? ఎండకే రావాలా మునగాల? నాకు తెలీదమ్మా. అలా బేల్పూరి తినేసి బయటకి వెళ్ళిపోయాం. దీనమ్మా ఏం ఫీల్ ఉన్నామా ఇక్కడ ఈజీకి అంత బ్యాచ్ చెప్పులతో. నీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా భయ్యా. ఆయన ఇప్పుడు ఏం అడిగాడు తెలుసా? టాటూ అడిగాడు. నేను నో చెప్పినాను, గవర్నమెంట్ జాబ్ రావాలి నాకు. వావ్ అని నేను దొరకవు. టీ షాప్స్
శనక్కాయలు 10 రూపాయలు, శనక్కాయలు 10 రూపాయలు. సరిపోయారు ఇద్దరును. సక్సెస్ఫుల్లీ వచ్చేసాం బీచ్ కి. కండద్దాలు చూసి గుడ్డోని అనుకోమాకండి, కళ్ళు కనొచ్చా నాకు. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. దిస్ ఈస్ బీచ్. అంతా మంచి జరిగి మా వాళ్ళు ఎవరు కొడుకోమాకన్నా చూడు. స్వర్గమే నన్ను స్వాగతించలేదు. నాకే బతుకొద్దు. ఏమైందిరా? ఫస్ట్ టైం బీచ్ చూస్తానే ఒక మంచి ఫీల్ కలిగింది. నైట్ అంతా ఇక్కడే ఉండిపోవాలనిపించింది, కానీ మనకంత టైం లేదు. వచ్చి రాగానే మొదలెట్టేశారు మన వాళ్ళు. ఇంకా వీళ్ళు చేసే తీట పనులకి మనకు భయం పడుతుంది, ఎందుకంటే వీళ్ళకి ఏమన్నా అయిందంటే నన్ను కొడతారు వీళ్ళ కొంపలలో. ఇంకా బీచ్కి వచ్చాక రీల్స్ తీయకుండా ఉంటామా? వీళ్ళైతే ఈసింగ్ మీద చల్లుకుంటున్నారు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పెద్ద పెద్ద అలలు వచ్చాయి, మేము బతికితే వచ్చాం, రేపు లేండి రావు. బతికుంటే వీడియో చూడండి మొత్తానికి. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఈ సముద్రంలో ఎంత చెప్పండి రా, మీరు చెప్పండి రా. ఫ్రెండ్స్ తర్వాత మీరు చెప్పండి రా, చెప్పండి రా. అంతా బీచ్ రండి, నా రోజు సెలవు వచ్చినాయి, బీచ్కి రండి రా, ఎంజాయ్ చేద్దాం. ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. హాయ్ ఫ్రెండ్స్, 4 రోజులు సెలవులు వచ్చినాయి, బీచ్కి రండి రా, తిరగండి బ్రో, ఎంజాయ్ చేయండి బ్రో. ఈ కొంపలు కూడా ఏం చేస్తారు బ్రో మీరు. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. దిస్ మ్యాన్ యాక్టింగ్ లైక్ స్పైడర్ మ్యాన్. మాత్రం బీచ్ నుంచి బాగా ఎంజాయ్ చేసాం 4 రోజులు. రేపు రికార్డు రాయాలా, సిక్కేస్తారు మాకు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. బడ్జెట్ బిలో మాది మొత్తం కలిపి ఎంత అయిందిరా బడ్జెట్? ఇప్పుడు 500 రావచ్చు పోరా స్వామి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మళ్ళీ మనం రిటర్న్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. బయట నుంచి వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అసలు ఈ ఫోటోలకు కానీ వీడియోలకు కానీ వేరేలో ఉంటుంది. మనమైతే కెమెరా ముందు షో మింగుతున్నాం. మీరు అనుకోవచ్చు దీంతో ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది బ్రో, మొత్తం కామెడీ ఉందని. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. మన దరిద్రం ఎలా ఉందంటే 1:15 ట్రైన్ అంటే కరెక్ట్ 1:15కి స్టేషన్కి వచ్చాము. ట్రైన్ వెళ్ళిపోయింది. రావుకాలంలో పుట్టుంటారా నేను? నీ దరిద్రం అది. ఇంకా చేసేదేం లేక 2:30 ట్రైన్ దాకా ఆగాము. ఈ దరిద్రానికి ఇంకో దరిద్రం తోడైంది. ఆల్ ఫుడ్ తీసుకుని ఒక కంపార్ట్మెంట్లో పెట్టి ఇంకో కంపార్ట్మెంట్లో ఎక్కారు. లైఫ్ అంతా ప్రాబ్లమ్సే చెప్పాలంటే. ఇంకా చివరికి వెళ్ళి చూస్తే అక్కడే ఉంది మళ్ళీ ఫుడ్. మళ్ళీ మన కంపార్ట్మెంట్కి అయితే తీసుకెళ్తున్నాం. మా వాళ్ళ ప్రేమ చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఈ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. వచ్చేసా పుత్రికి మళ్ళీ రిటర్న్. ఫుల్ ట్రిప్ అయితే బాగా జరిగింది. ఉప్పంతా చూడు, ఇప్పుడు చేతులకి ఇసుక అంతా ఊరికే బట్టలకి వెళ్ళిపోయింది. బట్టలు ఉతికేటప్పుడు సినిమా కనొచ్చదు ఇప్పుడు మాకు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. వీళ్ళకేం బా, వీళ్ళకి వాషింగ్ మిషన్ ఉన్నాయి పీజీల్లో. నా రూమ్ నేను ఉతుక్కోవాలా, కష్టపడి ఉతుక్కుంటేనే అవుతుంది ఏదైనా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. చేసాం మొత్తానికి. సరే నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్, ఫాలో కొట్టేసేయండి మీరైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1K దగ్గరలో ఉన్నాం. యూట్యూబ్ లో 100 ఉండేది. యూట్యూబ్ లో 100 దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి మీరు.